పట్టణాన్ని అప్పగించిన దేవునికి స్తోత్రములు మనం చదువుకునే వాక్యం యెహోషువ 8 అధ్యాయం 10 నుంచి 19 వరకు. ఉదయమున యెహోషువ వేకువన లేచి జనులను వ్యూహపరిచి తాను ఇశ్రాయేలు పెద్దలను జనులకు ముందుగా హాయి మీదకు పోయిరి. అతని యొద్దనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణం ఎదుటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కును దిగిరి. వారికిని హాయికిని మధ్యన లోయ ఉండగా అతడు ఇంచుమించు 5,000 మంది మనుషులు నియమించి పట్టణం పడమటి వైపున బేతేలుకు హాయికి మధ్య పొంచి ఉండుటకు ఉంచెను. వారు ఆ జనులను అనగా పట్టణమునకు ఉత్తర దిక్కునున్న సమస్త సైన్యమును పట్టణమునకు పడమటి దిక్కున దాని వెనుకటి భాగమునున్న వారిని ఉంచిన తర్వాత యెహోషువ రాత్రి లోయలోనికి దిగిపోయాను. హాయి రాజు దాన్ని చూసినప్పుడు అతడును అతని జనులందరూ పట్టణస్తులందరూ త్వరపడి పెందలకాడలేసి మైదానం ఎదుట ఇశ్రాయేలును ఎదుర్కొని తాము అంతకు ముందు నిర్ణయించుకున్న స్థలమున యుద్ధము చేయుటకు బయలుదేరి తన్ను పట్టుకొనుటకు పొంచి ఉన్నవారు పట్టణమునకు పడమటి వైపు నుండిన సంగతి అతడు తెలుసుకొనలేదు. యెహోషువయు ఇశ్రాయేలులందరూ వారి ఎదుట నిలవలేక ఓడిపోయిన వారైనట్టు అరణ్య మార్గం తట్టు పారిపోయినప్పుడు వారిని అతరముగా తరుముటకై హాయిలోనున్న జనులందరూ కూడుకుని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి. ఇశ్రాయేలును తరుముటకు పోనివాడు ఒకడును హాయిలోనే గాని బేతేలులోనే గాని మిగిలి ఉండలేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇశ్రాయేలును తరుమబోయి ఉండిరి. అప్పుడు యెహోషువతో ఇట్లని, నువ్వు చేతపట్టుకుని ఈట హాయి వైపు శాపము పట్టణం నీ చేతికి అప్పగింతును. అంతటి యెహోషువ తన చేతనున్న ఈటను ఆ పట్టణం వైపు చాపెను. అతడు తన చేయి సాపగా పొంచియున్న వారు మాటులో నుండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణంలో చొచ్చి దాన్ని పట్టుకుని అప్పుడే తగులుపెట్టిరి. ఇప్పుడు ఉదయం అయినప్పుడు యెహోషువ పడమటి వైపున ఒక 5,000 మంది నుంచి మిగతా వాళ్ళందరూ హాయి వైపు వెళ్ళారు, హాయిలోకి వెళ్ళారు, హాయి దగ్గరికి. ఇప్పుడు హాయి రాజు చూశాడు ఇదంతానే. హాయి రాజు చూసి తాను సైన్యంతో వచ్చేసాడు. హాయి బేతేలు వాళ్ళు కూడా అందరూ తరుముకుంటూ వచ్చేసారంట. ఎందుకంటే ముందుగా వెళ్ళినప్పుడు ఇశ్రాయేలుని తరిమేశారు కదా, తరిమేసి చంపేశారు కదా. అంటే ఒకసారి లోకుగా అనిపిస్తే మళ్ళీ లోకుగానే చూస్తారు జనాలు. ఒకళ్ళు లోకు కడితే ఇంకొకళ్ళు లోకు కడతాడు, లోకుగా మాట్లాడతాడు ఆ మనిషిని. కానీ దేవుడిని నమ్ముకున్న వాడిని దేవుడు కనపరుస్తారనమాట. ఎంతో వేదన మనుషులు లోకుగా చూసినప్పుడు అన్నమాట. ప్రభు ఏంటి ఇలాగ అన్నప్పుడు, నేను నీ అవమానానికి రెట్టింపు ఘనతిస్తాను అన్న దేవుడు ఆయన. అలాగ ఇప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు తరుముతున్నారు. హాయి వాళ్ళు గవిని తలుపులు వేయకుండా తరిమేసుకుంటూ దూరంగా వెళ్ళిపోయారు యెహోషువ వాళ్ళని. ఆ పొంచి ఉన్న వాళ్ళు ఆ పట్టణంలోకి వచ్చి ఆ పట్టణాన్ని దేవుడు అన్నారు, హాయి వైపు నీ చేతిని చాపు, నేను పట్టణాన్ని అప్పగించాను అన్నారు. అంతే, హాయి వైపు ఈటని చాపాడు యెహోషువ. అప్పుడు హాయిని ఆ పొంచి ఉన్న వాళ్ళందరూ హాయిలో సొరబడి ఆ పట్టణాన్ని పట్టుకుని ఆ పట్టణాన్ని తగలబెట్టారు.